నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. మేడారం జాతరకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జాతరకు వచ్చే భక్తులకు కావలసిన సకల సౌకర్యాలను కల్పిస్తోంది. వెళ్లే భక్తులు తొలుత మొక్కుల గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతే మేడారానికి బయలుదేరుతారు. మేడారంకు నలుదిక్కుల 4 గట్టమ్మ ఆలయాలున్నాయి. అనంతరం మేడారం వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఇది ఆదివాసీలకు ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం ములుగు గట్టమ్మ వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి భక్తుల కోసం పలు అభివృద్ధి పనులు చేస్తోంది. గట్టమ్మ ఆలయ అభివృద్ధి పనులపై ఆలయ పూజారి సురేందర్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతర వచ్చే భక్తులు మొదటగా ముదిరిమొక్కల గట్టమతలు దర్శించుకుంటారు. ఈ ముదిరిమొక్కల గట్టమతలు దర్శించిన తర్వాతనే ఈ భక్తులు మేడారం వెళ్తారు. మొదటి గట్టమతల్లి ఆచార పూజలు ఉన్నారు, వాళ్ళు అడిగే చేద్దాం. ఇక్కడ ఎటువంటి కార్యాచరణ జరుగుతుంది, వీళ్ళకు నిధులు కేటాయించాలో లేదా దృష్టి చెప్పడం ద్వారా ప్రతిసారి మేడారం వస్తే గట్టమ్మకు ప్రత్యేక నిధులు కేటాయిస్తారు. ఈసారి ఎటువంటి నిధులు కేటాయించారు? మాకు మేడారం ఆదివాసుల ఆరాధ్య దైవం ఆసియాఖండంలోనే అతిపెద్ద మహాజాతర అయిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకొని గట్టమ్మ దగ్గర కూడా ములుగు గట్టమ్మ దగ్గర కూడా మరి జాతరను ఆదివాసీ నాయకపోడు ఆచార సంస్కృతి సంప్రదాయాల ప్రకారము గట్టమ్మకు పూజారిగా వివరిస్తున్నాము. మరి గతంలో చూసుకున్నట్టయితే మరి గత ప్రభుత్వాలు కూడా మరి ఈ గట్టమ్మ తల్లికి ఎటువంటి నిధులు కేటాయించడం జరిగిందంటే వీళ్ళు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది, తాత్కాలికమైన పనులు మాత్రమే నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వంలో మరి ఆదివాసీ బిడ్డ సీతక్క కూడా మాకు మంత్రి కావడం చాలా సంతోషకరము. మరి ఆ ఆదివాసీ మాకు ఆడబిడ్డ అయిన సీతక్క కూడా ఈసారి మరి రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు కేటాయిస్తుందని మేము కోరుకుంటున్నాం. అంటే ప్రతిసారి ఎన్ని నిధులు కేటాయించారు, ఈసారి జాతరకు ఎంత నిధులు కేటాయించారు? అంటే నిధులు అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు. మాకు ప్రతి జాతరలో కూడా మాకు డెవలప్మెంట్ విషయంలో మాత్రమే నిధులు కేటాయించడం జరుగుతుంది. అంటే పోయినసారి ఒక 30 లక్షల వరకు 25 నుండి 30 లక్షల వరకు కేటాయించడం జరిగింది. అది కూడా సీసీ రోడ్ల విషయంలో మాత్రమే కేటాయించడం జరిగింది. మా పూజారులే కానీ మరి ఎటువంటి దీపధూప నైవేద్యాలకు సంబంధించిన ఘటనకు ఎటువంటి వాడు కూడా దానికి సంబంధించడం నిధులు కేటాయించడం లేదు. నిధులు కేటాయించడం జరిగితే మాకు సంతోషకరం. మేము కూడా ఆ ఆదివాసీ పూజారులుగా మేము నమ్ముకున్నందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంటుందని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాము నిధులు కేటాయించాలని. అంటే మేడారం మహాజాతరకు ఆ 4 1,50,00,000 మంది భక్తులు వస్తారు. ఈ 1,50,00,000 భక్తులు వచ్చే భక్తుల మీద ఖచ్చితంగా గట్టమ్మ తల్లి దర్శనం తర్వాత వెళ్తారు. మరి వచ్చే భక్తుల కోసం వాళ్ళ సౌకర్యం ఎటువంటి కార్యక్రమం చెబుతున్నారు? ఇక్కడ సౌకర్యాలనేది జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనే మరి శానిటేషన్ కానీ వాటర్ సిబ్బంది కానీ ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కానీ ఇక్కడ మాకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ఒక డిఎస్పీని కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించిన వారిని వాళ్ళ ఒక ఆఫీసర్ని కేటాయించడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారికి ప్రత్యక్షంగాను మరి ఇక్కడ కేటాయించి అన్ని పర్యవేక్షణ ఎంఆర్ఓ ఆధ్వర్యంగా నడుస్తూ ఉంటుంది ఈ యొక్క జాతర అనేది. అంటే మహామేడారం జాతరకు 4 రోజుల కాలం ఉంది. ఇక్కడ చూస్తే మాత్రం పారిశుద్ధ్య పనులు ఇప్పటి కూడా ప్రారంభించలేదు. అంటే మీ దృష్టి అంటే మీరు కానీ వెళ్ళి అధికారులకు చెప్పారా పారిశుద్ధ్య పనులు ప్రారంభించాలని చెప్పి? మేము గతంలో ఇప్పుడు మేడారం జాతర సీజన్ అయినప్పటి నుండి ఇప్పుడు 2 నెలల ముందు నుండే స్టార్ట్ అవుతుంది. ఆ 2 నెలల ముందు కూడా మేము గతంలో కూడా కలెక్టర్ గారిని కోరడం జరిగింది, ఐటీడీఏ పిఓ గారిని కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఇది ఆదివాసుల పూజారుల సంప్రదాయం ప్రకారం నడుచుకుంటుంది. మాకనేది ఆ ఐటీడీఏ నుండి నిధులు కానీ మాకు ఇప్పుడు ఉన్న జాతరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు కానీ మరి సీతక్క కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది, దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది. మా పూజారులు అందరూ కలిసి ప్రధాన పూజారులు కూడా ఆ మేడం కూడా అక్క కూడా చెప్పడం జరిగింది, సానుకూలంగా స్పందించడం జరిగింది. తప్పకుండా నిధులు కేటాయిస్తామని కూడా జరిగింది. జాతర సమయంలో ఈ గట్టమ్మ చుట్టూ కొన్ని టెండర్లు వేయడం జరుగుతుంది. ఈ టెండర్లకు వచ్చిన అమౌంట్ తోటి అంటే టెంపుల్ డెవలప్ కోసం వాడతారా లేదా గ్రామ పంచాయతీ వాడుకుంటారా? ఇది గ్రామ పంచాయతీ సిబ్బంది మాత్రమే, గ్రామ పంచాయతీ పాలకవర్గంగా మాత్రమే వాడుకుంటుంది. మా ఆదివాసీ నాయకుడు గట్టమ్మ పూజారులకు ఈ టెండర్ల విషయంలో కానీ ఎటువంటి దీప నైవేద్యాల కోసం కూడా ₹1 కూడా ఖర్చు పెట్టదు. ఓన్లీ టెండర్లు అనే విషయంలోకి వస్తే వాళ్ళు శానిటైజర్ సిబ్బందికి మాత్రమే ఖర్చు పెడుతుంది. ఆ శానిటైజర్ ఇప్పుడు మరుగుదొడ్లు ఉన్నాయి. ఇప్పుడు కనుక మీరు కూడా స్టిల్ కూడా చూసుకోండి, అక్కడ మరుగుదొడ్లు విచ్చలవిడిగా 2 సంవత్సరాలకు ఒకసారి కూడా అది క్లీన్ చేస్తారో చేయరో తెలియదు. ఆ పురుషుల మూత్రశాల అనేది ఇప్పటి కూడా స్టిల్ కూడా అట్లనే అది శిథిల వ్యవస్థలో ఉన్నది. ఇప్పటికి కూడా దాన్ని క్లీన్ చేయడం లేదు. అంటే ఆ టెండర్ల విషయంలో అమౌంట్ వచ్చేసరికి వాళ్ళకు 30 లక్షల నుండి 40 లక్షలు వస్తుంది. వాళ్ళు దేనికి చూపిస్తారో కానీ ఇప్పటివరకు కూడా మాకు కూడా తెలియదు. మరి శానిటైజర్ సిబ్బంది చూపించినట్లయితే మా మరుగుదొడ్లో అయితే మరి క్లోజ్ చేసేయడం ఉంటుంది. ఒక్కొక్కసారి అసలు ఎంత హీనంగా ఉంటుంది అంటే అంత దరిద్రంగా ఉంటుంది. ఏదేమైనా మహామేడారం జాతరకు వచ్చే భక్తులు మాత్రం ఈ గట్టమ్మ దేవాలయం దర్శకున్న తర్వాత వెళ్తారు. అయితే ఈ మేడారం చుట్టూ 4 గట్టమ్మలు ఉంటాయి. ఈ 4 గట్టమ్మలు దర్శకున్న తర్వాత ఆ మేడారం వనదేవతలను దర్శించుకుంటారు భక్తులు. ఏదేమైనా మాత్రం మేడారం మహాజాతరకు గట్టమ్మ దేవాలయానికి ప్రత్యేక నిధులు కేటాయించి ఈ జాతర అభివృద్ధికి కృషి చేయాలని ఇక్కడ భక్తులు కోరుతున్నారు. కెమెరామెన్ బాల్తో సుధాకర్, ఫోర్ సైట్స్ టీవీ, ములుగు.